మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్లలో వైసీపీ పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసిన మాజీ మంత్రి ఉషశ్రీ కూటమి ప్రభుత్వ పాలన రేపటికి సంవత్సరం ముగియడంతో వైసీపీ పార్టీ వెన్నుపోటు దినంగా జిల్లా వ్యాప్తం నుంచి వైసీపీ తరలివచ్చి ప్రజల్ని మోసం చేసిన ప్రభుత్వంపై జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం అందజేయాలని కార్యకర్తలకు మాజీ మంత్రి ఉషశ్రీ తెలియజేశారు. సర్పంచులు కూడా పేరు నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు మనమందరం ఇక్కడ ఎందుకు సమావేశమైనామంటే రేపు జూన్ 4వ తేదీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు ఈ జూన్ 4వ తేదీని వెన్నుపోటు దినమని మనము రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేయబోతున్నాం. ఎందుకంటే రేపటికి కరెక్ట్గా 1 సంవత్సరం అయింది రిజల్ట్ వచ్చి. కూటమి ప్రభుత్వము బహుమతం అంటే వాళ్ళకి మెజారిటీ వచ్చి సంవత్సరం పూర్తి అవుతుంది. సంవత్సరం పూర్తి అయినా కూడా ఎక్కడ కూడా వాళ్ళు చెప్పిన సూపర్ 6 అని ఏదైతే మాట చెప్పినారో పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా వాళ్ళు నెరవేర్చలేదు. మీ ఊర్లో ఎక్కడ నెరవేర్చారా? ఎక్కడ లేదు. సిలిండర్లు అయితే వాళ్ళకి ఎవరు కావాలని ఇచ్చుకున్నారు. ఇంకా చాలా మందికి సబ్సిడీ కూడా పడలేదంట. ఇంకా గవర్నమెంట్లో వాళ్ళు అయితే కాస్తున్నారు, ఎప్పుడైతే ఫ్రీ బస్ వస్తుందో మేము ఎక్కుతామో దిగుతామో అని చూస్తున్నారు. అయితే అసలు దాని మీద క్లారిటీ లేదు. పెళ్ళి కానీ ఆడపిల్లలందరికీ కూడా 1500 ఇచ్చినారన్నా ఏం లేదు. అయితే తల్లిదండ్రులు అందరూ నమ్మి ఏదో చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఓటేసిన వ్యక్తులందరూ కూడా మోసగించినారు. ఇంకా అమ్మ ఒడి అది జగనన్న మానస పుత్రిక అంటే బీదోళ్ళందరికీ కూడా వాడు ఎవ్రీబడి అందరికీ కూడా ఎడ్యుకేషన్ ఉండాలి అని చైల్డ్ మ్యారేజ్ చైల్డ్ లేబర్ తగ్గించాలని జగన్మోహన్ రెడ్డి గారు అమ్మ ఒడి ప్రవేశం పెడితే దాన్ని కాపీ కొట్టి వీళ్ళు అమ్మకు వందనం అని చెప్పి ఈరోజు కూడా అది ఇవ్వకుండా కరెక్ట్గా ఎప్పుడు ఇస్తారనేది కూడా క్లారిటీ కాకుండా చెప్పకుండా ఉండడం చాలా 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 బాధాకరం. ఇంకా రైతు పరిస్థితి ఖరీఫ్ వస్తుంది, అప్పుడే సంవత్సరం అయింది వాళ్ళు గవర్నమెంట్ ఏర్పాటు చేసి, ఖరీఫ్ దగ్గరలో ఉంది. ఇంతవరకు కూడా ఈ ఉమ్మడి అనంతపురం జిల్లా అంటే వేరుశనగ మనకు గ్రౌండ్ నట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ క్రాప్. ఇంతవరకు కూడా సీడ్స్ కూడా కరెక్ట్గా ప్లేస్మెంట్ జరగలేదు. ఇంకా గోడంలో ఎక్కడ కూడా సేకరించలేదు. మీకు ఎవరైనా డేట్ చెప్పినారా? అదే జగన్మోహన్ రెడ్డి గారు మే లోపలే ఖరీఫ్కి రెడీ అయ్యి గ్రౌండ్ నట్ సీడ్స్ రెడీ అయ్యి మనము ఆర్బీకే ద్వారా ఇంటింటికి డోర్ డెలివరీ చేసిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. రైతు పెట్టుబడికి ఎక్కడ కూడా అప్పు చేయకూడదు అని చెప్పి 13,000 పైచిలుకగా ఇచ్చి రైతుని ఆదుకున్న ఒక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఎక్కడెక్కడ పంట నష్టం జరిగితే ఆ పంటకు నష్టపరిహారం ఇచ్చినాడు. ఇన్సూరెన్స్ అనేది మనం ప్రీమియం అందరికీ కూడా కట్టిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈరోజు రైతులకి ఎక్కడ కూడా ఇంకా గిట్టుబాటు ధర లేదు, ఇన్సూరెన్స్ లేదు. ఎక్కడ కూడా గవర్నమెంట్ ముందుకు వచ్చి కొనుగోలు చేశారని చెప్పినారే తప్ప ఎక్కడ పూర్తి స్థాయిలో కూడా ఇంకా కొనుగోలు కూడా జరగలేదు. కాబట్టి ఎవరెవరైతే కంది పండినారో వాళ్ళందరికీ కూడా ఈసారి నష్టం జరిగింది. వరి కూడా నష్టం జరిగింది. ఇంకా ఎక్కడ కూడా చూసినా కూడా వేరే వేరే పంట మిర్చి అయితే నిజంగా నోరు కొట్టుకుంటున్నారు ఎవరైతే పండించినారో. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 1 క్వింటాల్ కూడా మనం 28,000 పైన ఒక కాలం కూడా చూసినాం. ఇప్పుడు దాదాపు 10,000 11,000 ఉంది. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దళారులు ముందుకు వచ్చినారు. దళారులు ముందుకు వచ్చి ఎప్పుడు లెస్ రేటుకి వచ్చిందో కొని వాళ్ళు ఎక్కడ పెద్దోళ్ళ ఒక ఆలోచనతో వాళ్ళు చేసుకుంటున్నారే తప్ప రైతులు నిజంగా టమాటోలు పండిన రైతులందరూ కూడా ఇడిచిపెట్టినారు. మనం మీరే చూసారు కదా పొలంలో అంటే గిట్టుబాటు కూడా దొరకదు కూలీలో అని ఇడిచిపెట్టినారు. ఇటువంటి తరుణంలో మేము రైతు పట్ల పోరాటం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మన పుట్టుపర్తిలో మనం చేసినాం. ఇప్పుడు మనము విద్యా పోరు పైన ఫీజు పోరు పైన ఒక పెద్ద ఎత్తున ర్యాలీ ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో చేస్తే ఇప్పుడు వాళ్ళు ఏమో ఇస్తాము చేస్తాము చూస్తాము అని చెప్తున్నారు. ఏది తల్లికి వందనం. వాళ్ళు ఏం చెప్పినా కూడా మాకు అమ్మఒడి అని వస్తుంది. ఎందుకంటే మా అమ్మఒడినే వాళ్ళు కాపీ కొట్టినారు. 14 ఏళ్ళ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఇది ప్రవేశం పెట్టలేదు. సరే కాపీ కొట్టిందన్న పూర్తి స్థాయిలో చేస్తారా? అది చేయరు. ఇంకా బీసీలు అందరూ చాలా మంది బీసీలు ఉన్నారన్న మనం ఈడ వస్తా ఉందన్న పెన్షన్ మళ్ళీ బీసీలకు న్యాయం చేస్తానని చెప్పి గదనెక్కినాడు ఆయన. ఈ రోజు వరకు బీసీలకు 50 ఏళ్ళకి పెన్షన్ ఇస్తాననే మాట ఎక్కడా లేదు.
ఈ గోరంట్ల మండలంని ఒక యూనిట్గా తీసుకున్నారు. యూనిట్గా తీసుకొని దాదాపు 60 లక్షలు 70 లక్షలు బీసీ సప్లాన్ కింద డబ్బు వచ్చింది. దాన్ని బీసీ లోన్స్ ఇవ్వాలి. ప్రతి ఊర్లో కూడా మీకు తెలుసో తెలీదు ఇచ్చినారు బీసీ లోన్స్. ఇక్కడ ఇచ్చినారు. ఎవరికి ఇచ్చినారు? సవితమ్మకి బకెట్ ఎవరు పట్టుకొని పారాడతారు? సవితమ్మ ఆమె కూర్చున్నాడు, విజిల్ కొట్టేవాళ్ళు, బీరు బిర్యానీ బ్యాచ్ అంతా ఇచ్చుకొని వచ్చేసింది ఆమె. అదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ కూడా 18,750 ఇచ్చి ఈరోజు సవితమ్మ వెనకపోయి ఎవరు టప్పులు కొట్టారో వాళ్ళ ఇంటికి కూడా మనం సంక్షేమ పథకాలు ఇచ్చిన గౌరవం మన జగన్మోహన్ రెడ్డి గారికి. ఈ రోజు కూడా టీడీపీ వాళ్ళకి ఒకటే ఛాలెంజ్ చెప్తాను, రాండి మా క్యాడర్తో నేను వస్తాను. ఏదైనా విలేజ్ మీరు ఎంచుకోండి, మీ క్యాడర్తో మీరు రాండి. ఎన్ని ఇళ్ళకి మేము మంచి చేసినామో, ఎంతమందికి మేము సంక్షేమ పథకాలు ఇచ్చినామో, మీరు ఈ 1 సంవత్సరంలో ఎంతమందికి ఇచ్చినారని మీరు ఏదేదో మహానాడులో గొప్ప చెప్పేది కాదు. ఊర్లో పదాం, ఊర్లో ప్రజల్ని అడుగుదాం, ప్రజా తీర్పుకి మనం తల ఉంచుతామని వాళ్ళని ఈరోజు ఓపెన్ ఛాలెంజ్గా మేము పిలుస్తున్నాం. నిజంగా ఎవరికైనా టీడీపీ నాయకులకు దమ్ము ధైర్యం సత్తా ఉంటే నా ఛాలెంజ్ స్వీకరించి ఏదైనా ఒక గ్రామం మీరే ఎంచుకోండి, నేను వస్తాను. ఈ ధైర్యం మనకి ఎందుకు ఉంది అంటే ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేసినాం కాబట్టి. ఈరోజు కూడా మన లీడర్స్ చెప్తూ ఉంటారు, అక్క మేము ఊర్లో గర్వంగా మేము ఓడిపోయిండొచ్చు, ఊర్లో గర్వంగా ఎందుకు తిరుగుతున్నామంటే బికాస్ ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేసినాం. వాళ్ళు ఇంకా ఇదే సవితమ్మ ఇంకా 6 నెలలు ఇడిచి ఊర్లో వస్తే మహిళలు అడ్డం వేసుకొని అడుగుతారు, ఏం తల్లి నువ్వు ఏం చెప్పినావు ఆ రోజు, ఈ రోజు ఏం చేస్తున్నావు అని ఖచ్చితంగా నిలబెట్టి అడిగే రోజులు వస్తాయి. అదేం చాలా దూరం ఏం లేదు. ఇంకా మహానాడులో అయితే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి ఎల్లో బ్యానర్లు కట్టి, ఎల్లో ఫ్లాగ్లు కట్టి, ఎల్లో జెండాలు కట్టి, ఒక మహాన్ వ్యక్తి ఆయన ఒక అస్తిత్వానికే, ఆయన మూలభూతంగా ఏదైతే నమ్మినాడో ఆయన సిద్ధాంతానికే ఒక అవమానం పరిచే విధంగా మీరు టీడీపీ జెండాలు కట్టున్నారంటే గుర్తు పెట్టుకోండి, ఈ సంస్కారం మాకు ఎక్కడా లేదు. చేస్తానని ఆయన చెప్తున్నాడంటే ఎంతగా కార్యకర్తల్ని మనసులో మోస్తున్నాడని ఒకసారి గుర్తుంచుకోండి. అన్నకు ఎప్పుడు కూడా అబద్ధం చెప్పే అలవాటు లేదు. అన్నకి ఎప్పుడు కూడా ఏదో చేద్దాం, ఓట్లు వేయించుకుంటామనే అబద్ధం చెప్పే అలవాటు మా జగన్మోహన్ రెడ్డి గారికి అసలే లేదు. ఆయన చెప్పినాడు కార్యకర్తలు కాపాడుకుంటానంటే చెప్పాడంటే అంతే కదమ్మా. సో అందరూ కూడా కలిసి రేపు పొద్దున్న కరెక్ట్గా మీరు 9 గంటలకు మన పెనుకొండలో ఉన్న ఇప్పుడు పుట్టుపర్తికి పోయేంత అవసరం లేదన్నా, ఇది నియోజకవర్గ స్థాయిలో జరుగుతుంది కాబట్టి పెనుగొండ పార్టీ ఆఫీస్ దగ్గర మీరందరూ కూడా 9 గంటలకు వస్తే అక్కడంతా బైక్లు వెహికల్స్ అన్ని పార్క్ చేసి అక్కడి నుంచి నడుచుకొని పోతూ ఆడియో ఆఫీస్కి పోయి వినత పత్రం అందిస్తాం. వాళ్ళని నిలదీస్తాం, వాళ్ళని అడుగుదాం, మీరు ఏదైతే ఎలక్షన్లో హామీ చెప్పినారో మీరు చేయట్లేదు, అయితే మిమ్మల్ని అడిగేవాళ్ళు ఎవరు లేదు అని కాదు, మేమున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి ఊర్లో, ప్రతి కాన్స్టిట్యున్సీలో, ప్రతి మండలంలో, ప్రతి పంచాయతీలో, ప్రతి గ్రామంలో కూడా మనమందరూ కూడా సందేశం ఇవ్వాలా అంటే మీరు రేపు మీకు ఆశ్చర్యం అవుతుంది, మీరు బండి రెడీ చేసుకుంటుంటే సామాన్య పౌరుడు కూడా వచ్చి మాకు ఏమీ రాలేదు, మాకు ఏమీ ఇవ్వరు, ఈ ప్రభుత్వాన్ని నమ్ముకుంటే మనకు జీరోనే, మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని తెస్తామని మీ బైక్లో బ్యాక్ సీట్లో కూర్చుంటారు. ఇది జరుగుతుంది కూడా, ఎందుకంటే రోజుకొని పోయినారు అందరూ కూడా. 1,50,000 కోట్లు తీసుకొని అమరావతిని నిర్మిస్తున్నారు అంటే సంక్షేమ పథకాలు గాలికి తూరినట్లే కదా. ఒక అమరావతి డెవలప్ అయితే డెవలప్మెంట్కి ఎప్పుడు కూడా మేము అపోజ్ కాదు. అయితే వర్షం వస్తే వరదల్లో మునిగిపోయి దాంట్లో మీరు అమరావతి కట్టున్నారనే బాధ తప్ప డెవలప్మెంట్కి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా అపోజిషన్ కాదు. ఎందుకంటే ఆయన సంక్షేమ సామ్రాట్, ఆయన అభివృద్ధి నాయకుడు. టీడీపీ సవితమ్మ ఈరోజు మాట్లాడుతూ ఉంది, ఏం చేశారు మీరు అని మాట్లాడుతూ ఉంది. ఆమెకు ఒకే మాట చెప్తున్నాను, తల్లి నువ్వైతే ఆడ ఈడ 2 రోడ్లు వేయించినావు, అభివృద్ధి అంటున్నావు. ప్రతి ఊర్లో మీ సొంత పంచాయతీలోనే చూడు, జగన్మోహన్ రెడ్డి గారు ఒక సచివాలయం నిర్మించినారు, ఒక ఆర్బీకే నిర్మించినారు, ఒక వైఎస్ఆర్ క్లినిక్ నిర్మించినాం. అంటే మహాత్మా గాంధీ గురించి, మహాత్మా గాంధీ సిద్ధాంతం గురించి అందరూ మాట్లాడేవాళ్ళు. అయితే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సిద్ధాంతాన్ని ప్రతి గ్రామంలో తీసుకొని పోయినాడు. ఒక సెక్రటేరియట్ ఆర్గనైజ్ చేసి అక్కడే మేము సేవలు అందజేస్తున్నాం. మహాత్మా గాంధీజీ చెప్పేవాళ్ళు, ఇండియా ఈజ్ ఇన్ విలేజెస్,
జగన్మోహన్ రెడ్డి గారు అది చూపి చేసిన వ్యక్తి చెప్పి చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. సో డెవలప్మెంట్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు, సంక్షేమ పథకాలంటే జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఇంకా చేయూత అయితే గ్రామంలో 18,000 వస్తుందో లేదో మహిళలకు తెలీదు. ఇంకా నేతన్న నేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఆ వీవర్స్ అందరికీ కూడా 24,000 ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. టైలర్ కానీ రజకులు కానీ వాళ్ళందరికీ కూడా 10,000 ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. ఒక ఆటో డ్రైవర్ గురించి కూడా ఆయన ఆలోచించినాడు. ఆయన ఎక్కడ కూడా ఇబ్బంది పడకూడదు అని ఏడాదికి 10,000 వేసి తీసుకోప్ప నీకు ఏమైనా రిపేర్ ఉంటే ఇన్సూరెన్స్ ఉంటే అని వాడి గురించి ఆలోచించాడు. అంటే ప్రతి ఒక్క ఇన్ ఎవ్రీ వాక్ ఆఫ్ లైఫ్ ప్రతి అడుగులో కూడా ఆయన ప్రజల గురించి ఆలోచించాడు, ప్రజలకే మేలు చేశాడు. చాలా మంది మత్స్యకారులకు మేలు చేశాడు. ఆయన ఇచ్చిన ఒక హామీలకి ఇవ్వకుండా హామీలు కూడా నెరవేర్చినారు. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఈరోజు కేవలం ఒక సామాజిక వర్గానికి మాత్రమే ఇక్కడ మేలు జరుగుతూ ఉంది అనే దానికి నిదర్శనం ఇంతమంది బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఉండే ఒక చోటలో ఇక్కడ ఒక చౌదరి గారికి మండల్ కన్వీనర్ ఇచ్చినారంటే మీరే తెలుసుకోగలరా ఎక్కడికి పోతా ఉంది టీడీపీ పార్టీ, వాళ్ళ సిద్ధాంతం ఏంటి అని మీరే ఒక్కసారి ఊహించాలా. ఎందుకంటే ఇక్కడ మండల్ కన్వీనర్ ఎవరికి ఇచ్చినారు? అంతే కదా, ఇచ్చినారు కదా. ఇచ్చినారంటే దాని అర్థం ఏమి అంటే ఒక్క తన సామాజిక వర్గానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారని అందరూ కూడా గమనించుకోవాలి. అదే విధంగా రేపు మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఎండగట్టాలి. మనమే వాయిస్ ఆఫ్ ది వాయిస్లెస్. ప్రజలు అడగలేరు, వాళ్ళు ఓటేసి ఏందప్ప ఎప్పుడొస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు అని కాస్తున్నారు. వాళ్ళు వాయిస్లెస్ వాళ్ళకి మనం వాయిస్ ఇద్దాం. వాయిస్ కావాలంటే మన బైక్ తీయాలి. రేపు ఆ బైక్లో అందరూ ఒక్కొక్క విలేజ్లో అంటే 20 పంచాయతీలు ఉన్నాయి. ఒక్క పంచాయతీలో 100 అంటే 2,000 బైక్లు. 2,000 బైక్లు అంటే 2,000 × 2 4,000 మంది కదతామన్నా. వాళ్ళ మామూలు దించి అడ్డదారిలో పోయి వెన్నుపోటీ పట్టే రకం మన చంద్రబాబు నాయుడు. కాబట్టి మనం రేపటి రోజున అందరూ మనము 4వ తారీఖు మన పార్టీ కార్యాలయం నుంచి మడసిర రోడ్ల గల పార్టీ కార్యాలయం నుంచి జిల్లా సబ్ కలెక్టర్ వరకు వెళ్ళి మనం రేపు వారికి వినతిపత్రం సమర్పించడం జరుగుతుంది. దానిపైన మన అందరూ, ఎందుకంటే మన కర్తవ్యం రేపటి రోజు అందరూ ప్రతి పంచాయతీ నుంచి తగ్గుకోకుండా మన కార్యకర్తలని కాకుండా ఇంకా మనకు సంబంధించినటువంటి ప్రజలను పిలుచుకొని రావాల్సిందిగా ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు మన సంవత్సరం కాలం పాటు అయినది కాబట్టి మనం రేపటి రోజున మనము వెన్నుపోటు దినంగా మన జగన్మోహన్ రెడ్డి గారు, మన జిల్లా అధ్యక్షులైనటువంటి విశ్వచరణ్ శ్రీ గారు, మన పార్లమెంట్ ఇన్ఛార్జ్ రమేష్ రెడ్డి గారు మనకి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ముఖ్య ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినారు. కాబట్టి రేపటి రోజున మన ప్రతి పంచాయతీ నుంచి దాదాపుగా ఊరికి అంటే పంచాయతీకి 100 వెహికల్లు రావాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే రేపు ఇది మన ముఖ్యమైన రోజు కాబట్టి రేపు వాళ్ళు చెప్పిన హామీలన్నీ సూపర్ కాకుండా ఇంకా చాలా చెప్పారు. 145 రకాల వాగ్దానాలు చేసిన చంద్రబాబు నాయుడు గారికి రేపు మనము వెన్నుపోటు దినంగా ప్రకటించినారు.